నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసిన 7 వారాలు పిండి దీపాలు పెట్టి ఈరోజు 8వ వారం శనివారం నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తారండి. ఈ వ్రత ఫలితం కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది. ముందుగా మనము వ్రతం చేసుకోవాలనుకున్న రోజు ఇల్లంతా శుభ్రంగా చేసుకొని, మనం తలంటు స్నానం అవి చేసుకొని, మనం ఎక్కడైతే వ్రతం ఆచరించాలనుకుంటున్నామో అక్కడ మన ఇంట్లో పీఠం గానుంటే ఆ పీఠంకి గంధం బొట్లు, పసుపు, కుంకుమ అవన్నీ పెట్టి దానిపైన ముగ్గనేది పద్మ ముగ్గనేది వేసుకున్నాక ఇట్లా యెల్లో రంగు జాకెట్ బట్ట ఉంటది గదా! లేదైనా క్లాత్ అయినా పర్వాలేదు. ఆ క్లాత్ అనేది ఆ పీఠం మీద వేశాక దానికి గూడా పసుపు, కుంకుమ బొట్లు అద్ది అక్షంతులు వేసి మన దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా సరే, ప్రతిమ ఉన్నా సరే, నా దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోకి మంచిగా గంధం బొట్లు అవన్నీ పెట్టి నేను అలంకరించుకున్నాను చూడండి. ఇలా వెంకటేశ్వర స్వామికి పక్కన నామాలు అవన్నీ పెట్టుకొని మంచిగా గంధం బొట్లు పెట్టుకున్నాక నేను ఇంకోటి వెంకటేశ్వర స్వామి నామాలు అనేది అమెజాన్‌లో బై చేసుకున్నాను. వాటికి కూడా మంచిగా గంధం బొట్లు అవన్నీ పెట్టి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మనం యెల్లో గుడ్డ వేసుకున్నాం కదా! యెల్లో జాకెట్ గుడ్డ అనమాట అది. అక్కడైతే ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేను నామాలని చెప్పా గదా! ఆ నామాలకు గూడా కుంకుమ బొట్లు, గంధం బొట్లు అవన్నీ పెట్టుకున్నాక ఆ నామాలు గూడా ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టుకున్నాను చూడండి. అది అవన్నీ పెట్టుకున్నాక తర్వాత ఇంక మనం పూలతో దేవుడిని అలంకరించుకోవాలి గదా! ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి మాల అనేది వేసి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనవి తులసి మాల గూడా వేశాను. ఇంక మనం లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు కూడా పూజించుకోవాలి. ఇంకా పూలతో అంతా అలంకరించుకున్నాక తాంబూలం అనేది దేవుడికి పెట్టాను. దేవుడికి ఎంతో ఇష్టమైంది వెంకటేశ్వర స్వామికి ఏందంటే పిండి దీపాలు. పిండి దీపాలు గూడా చేసుకున్నాను. ఇంకా దీపారాజన కుందులు గూడా అలంకరించుకున్నాను. అవన్నీ చేసుకున్నాక నేను 7 దీపాలు పెట్టి వడ్డీగా ఒకటి దీపం పెట్టానన్నా గదా! అది బియ్యపు పిండితో బెల్లమేసి చేశాను. అది ఎలా చేశానో మీకు నెక్స్ట్ షార్ట్‌లో పెడతాను. ఆ పిండి దీపారాధన చేసుకొని వాటిల్ని ఈరోజు మన నువ్వుల నూనెతో, ఆవు నెయ్యితో దీపాలు ఎలిగిస్తే చాలా శ్రేష్టకరం, చాలా మంచిది కూడా. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చాలా ప్రీతి. అందుకనే నేను ఆవు నెయ్యి తెచ్చి, ఆవు నెయ్యితో ఒత్తులన్నీ తడుపుకొని దీపారాజన మంచిగా పిండి దీపారాజన చేశాననమాట. మనము ఏకాహారితో లేకపోతే కడ్డీతో గానీ పిండి దీపారాజన చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ధూపం వెంకటేశ్వర స్వామికి ధూపం అంటే చాలా ప్రీతి. ధూపం చేసుకున్న నేను నైవేద్యంగా దేవుడికి వడలు, పులిహోర, పానకము, ఇంకా పొంగలి అవన్నీ దేవుడికి సమర్పించుకొని దీపాలనేది వెలిగించినాక ధూపం గూడా వేసుకొని దేవుడికి పండ్లు, కొన్ని పూలతో అంతా అలంకరించుకున్నాక తర్వాత నేను ఫస్ట్ మనం ఏ తొలి పూజ చేసినా విఘ్నేశ్వరుడికే చెయ్యాలి కదా! ఫస్ట్ విఘ్నేశ్వరుడికి గంధము, కుంకుము, అక్షంతలతో సంకల్పం చెప్పుకొని పూజ చేశాక తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకొని తర్వాత ఇంక వెంకటేశ్వర స్వామికి నాకొచ్చిన అష్టోత్తరాలు నామాలతోటి రోజా పూలతోటి పూజ చేశాను. తర్వాత ఇంకా మా ఆయనకి చెప్తే తను ఫోన్‌లో చూస్తూ వెంకటేశ్వర స్వామి నామాలు అష్టోత్తరాలు ఉంటాయి కదా! తను అవి చదువుతూ ఉంటే ఓం ఓం నామం ప్రతి నామంకి నేను ఇలా రోజా పూలనేది తులసిమాల అవన్నీ దేవుడికి నేను వేస్తూ ఉన్నాను. తను ఒక్కొక్క నామం చదువుతుంటే 108 నామాలు మనము యూట్యూబ్‌లో ఉంటే వెంకటేశ్వర నామాలు ఉంటాయి. ఆ నామాలు చదువుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకోటి వెంకటేశ్వర స్వామి కథ మహత్యం ఉంటది. ఆ కథ వింటూ కూడా మనం ఈ పూజ చేసుకోవచ్చు. మన శక్తి కొలది ఈ పూజ చేసుకుంటే మనకు కలియుగంలో కష్టాలనని వెంకటేశ్వర స్వామి తప్పకుండా మనం అనుకున్న కోరిక నెరవేరుస్తాడు. మన కష్టాలు కూడా తీరుతాయి. నేను చాలా నమ్మకంతో ఈ పూజ అనేది చేశాను. నాకు నిజంగా చాలా అయితే చాలా బావుంది. 7 వారాలు నేను పిండి దీపం పెట్టి ఇవాళ 8వ వారం వడ్డీగా ఇంకో పిండి దీపం చేసి దేవుడికి సమర్పించుకొని మనస్ఫూర్తిగా నేను పూజ చేసుకున్నాను. మనకి తోచినట్టు మనం గూడా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పూజ అనేది చేసుకోవచ్చు. పూజ అంతా అయిపోయినాక మనం ఇంకో కొబ్బరికాయ అనేది కొడగొట్టుకొని నెక్స్ట్ దేవుడికి ఇంకా వస్త్రం అనేది మనకి బయట దూదితో చేసినవి దొరుకుతాయన్నమాట. అది వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి అందరికీ సమర్పించేసుకున్నాక ఇంక నెక్స్ట్ టెంకాయ అనేది మన వ్రతం కథ ఉంటది గదా! ఆ కథ అయినా చదవచ్చు. లేకపోతే నామాలు అవన్నీ చదివేసుకున్నాక ఇంకా మా ఆయన టెంకాయన్ని కొట్టి నారికేలం దేవుడికి సమర్పించుకున్నాము. తర్వాత నేను ప్రసాదాలు చేశానన్నా కదా! ఆ ప్రసాదాలన్నిటి మీద నీళ్ళతో ఇచ్చేసి దేవుడికి స్వాహ, స్వాహ అని 3 సార్లు ఆ ప్రసాదం అంతా నేను దేవుడికి సమర్పించుకున్నాను. తర్వాత ఇంక మనం ఈరోజు ఈ పూజ చేసినందుకు మనకు ఫలితం అయితే చాలా మంచిగా మన కష్టాలను తొలగించి వెంకటేశ్వర స్వామి మనల్ని తప్పకుండా కాపాడతాడు. ఆ నమ్మకంతోనే నేను చేశాను. ఎప్పుడైనా మన నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాదు దేవుడికి చేసే పూజలో. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇలా వ్రతం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈరోజు ఎవరికైనా మనం చేసినాటి పెడితే మనకెంతో పుణ్యం ఉంటుంది. మా జనప్రియ సెక్యూరిటీ ఉంటారు.
వచ్చారు. వాళ్ళకి భోజనం అవి కూడా నేను మా పాప చేత పంపించాను. ఇంక పూజ అంతా అయిపోయింది. చూడండి మా హస్బెండ్ ఆ హారతి అవన్నీ ఇచ్చినాక మేము కూడా దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లో నేను చేసిన పలహారాలు అవన్నీ చేసుకొని తృప్తిగా తిన్నాము. నాకైతే ఈ పూజ చేసుకున్నందుకు ఇవాళ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌ని ఇంకా మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.